శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృషభ రాశి ఫలాలు 2025 ఈ సంవత్సరం అద్భుతంగా మారుతుంది మరియు మీ జీవితం మెరుగుపడుతుంది. 2025 సంవత్సరంలో మీరు మిశ్రమ భావాలను అనుభవిస్తారు మరియు ప్రతికూల ఆలోచనలు ఒత్తిడి మరియు విచారాన్ని కలిగిస్తాయి. అయితే సానుకూల గ్రహాల ప్రభావంతో మీరు సంతోషకరమైన సందర్భాలను కూడా చూడగలరు. రెండవ ఇంటి నుండి బృహస్పతి సంచారం మీ జీవితంలో అనేక మార్పులను తీసుకురానుంది. మీరు ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. పెద్ద ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. సమగ్ర పరిశీలన తర్వాత పెట్టుబడి చేయండి. రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉండవచ్చు. షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్లకు దూరంగా ఉండడం ఉత్తమం. మే 2025 నుండి వృషభ రాశి వ్యక్తులు తమ పనిలో కొంత జాప్యం మరియు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొనవచ్చు. ప్రణాళిక లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాలు డబ్బు నష్టానికి కారణమవుతాయి. పెద్ద నిర్ణయాలు తీసుకోకండి మరియు పెద్ద పెట్టుబడులు పెట్టకండి. మీ మార్గంలో అనేక మార్పులను మీరు చూడవచ్చు. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం కొద్దిగా భంగం కలిగించవచ్చు. మొదటి కొన్ని నెలలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మరియు సంబంధంలో ప్రయత్నాలను తగ్గించడానికి మీరు ప్రోత్సహింపబడతారు. మీ భాగస్వామితో వాదనలు మానుకోవడం మీ సంబంధాలను జాగ్రత్తగా కొనసాగించడానికి సహాయపడుతుంది. మీ భాగస్వామి మాటలు వినండి, విషయాలను పరస్పరం చర్చించండి. వృషభ రాశి వారికి వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది. మీ భాగస్వామి నుంచి కొన్ని నిబద్ధత లేదు సంకేతాలు రావచ్చు. మే 2025 నుండి వృషభ రాశి వ్యక్తులు తమ పనిలో కొంత జాప్యం మరియు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొనవచ్చు. ప్రణాళిక లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాలు డబ్బు నష్టానికి కారణమవుతాయి. పెద్ద నిర్ణయాలు తీసుకోకండి మరియు పెద్ద పెట్టుబడులు పెట్టకండి. మీ మార్గంలో అనేక మార్పులను మీరు చూడవచ్చు. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం కొద్దిగా భంగం కలిగించవచ్చు. మొదటి కొన్ని నెలలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మరియు సంబంధంలో ప్రయత్నాలను తగ్గించడానికి మీరు ప్రోత్సహింపబడతారు. మీ భాగస్వామితో వాదనలు మానుకోవడం మీ సంబంధాలను జాగ్రత్తగా కొనసాగించడానికి సహాయపడుతుంది. మీ భాగస్వామి మాటలు వినండి, విషయాలను పరస్పరం చర్చించండి. వృషభ రాశి వారికి వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది. మీ భాగస్వామి నుంచి కొన్ని నిబద్ధత లేదు సంకేతాలు రావచ్చు. మార్చి 2025లో 11వ ఇంటి ద్వారా శని సంచారం మీ జీవితానికి ఉపశమనం తెస్తుంది. మీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. అదృష్టం కూడా మీకు మద్దతు ఇస్తుంది. మీరు మీ శ్రమతో లాభాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులు 2025 సంవత్సరంలో తమ ఒప్పందాల నుంచి లాభాలను పొందుతారు. జాతక అంచనా ప్రకారం మీరు ఉద్యోగాలను మార్చాలనుకుంటే ఇది మంచి సమయం అవుతుంది. మీరు మీ పనికి గుర్తింపు పొందుతారు. ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులు చిన్న వ్యాపార పర్యటనలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆర్థిక సంక్షోభం నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. మీరు కష్టపడితే శని మీతో సంతోషంగా ఉంటాడు మరియు మంచి ఫలితాలను అందిస్తాడు. విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల ఆకస్మిక లాభాలు పొందవచ్చు. విదేశాలలో చదువుకోవడం, ఉద్యోగం పొందడం లేదా వ్యాపారం చేయడం కోసం అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం మరియు షేర్ మార్కెట్ పెట్టుబడులు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయి. ఆకస్మిక ద్రవ్య లాభాలు కూడా ఉంటాయి. గతంలో పెండింగ్లో ఉన్న డబ్బు పొందవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే వృషభ రాశి వ్యక్తులు ఆరోగ్యంగా ఫిట్గా ఉంటారు. కొంత ఇబ్బంది ఉండవచ్చు కానీ తీవ్ర సమస్య ఉండదు. మే 2025లో రాహువు 10వ నుంచి మరియు కేతువు 4వ ఇంటి ద్వారా సంచరించడం ప్రతికూల ఫలితాలను తెస్తుంది. వృషభ రాశి వ్యక్తులు ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు.
అప్పులు, డబ్బు తీసుకోవడం లేదా ఖర్చులు ఇబ్బందులను పెంచుతాయి. ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండటం సహాయపడుతుంది. ఈ సమయంలో ఎవరినీ విశ్వసించకూడదు, లేకపోతే పెద్ద నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా ఎదురుదెబ్బలు ఎదుర్కోవచ్చు. కార్యాలయంలో అనవసరమైన వాదనలకు దిగవద్దు, లేకపోతే ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. వృషభ రాశి 2025 ఫలాలు ప్రకారం మీరు భవిష్యత్తు భద్రత గురించి ఆందోళన చెందుతారు. చేయవలసినవి: ప్రతిరోజు తలపై కుంకుమ తిలకం వేసుకోవడం, తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం. ఈ చర్యలతో మీరు ప్రతిదానిలో విజయాన్ని సాధిస్తారు. చేయకూడనివి: ఇంటిని ఒకసారి ఊడ్చివేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, కాబట్టి ఇంటిని 2 సార్లు శుభ్రం చేయకండి. 2 సార్లు ఇంటిని శుభ్రం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అంతమవుతుంది. వృషభ రాశి ఆర్థిక జాతకం 2025 ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదించడంలో సవాలుగా భావించవచ్చు. ఆర్థిక అవరోధాలు మీ జీవితంలో కొనసాగుతాయి. మీరు ఫలితాలను పొందుతారు, కానీ ఆలస్యం అవుతుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది మరియు ఆదాయం తగ్గుతుంది. ఈ సంవత్సరం ఖర్చులను బడ్జెట్ చేయండి. 2025 ప్రారంభం వృషభ రాశి వ్యక్తులకు పెట్టుబడికి మంచిది కాదు. ప్రణాళిక లేని పెట్టుబడులు హానికరమవుతాయి. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యాపార భాగస్వామ్యంతో బాధపడవచ్చు. మీ వ్యాపార ప్రత్యర్థులు ప్రయత్నించి హాని చేస్తారు, కాబట్టి ఆర్థిక ఒప్పందాలను పూర్తి చేసే ముందు మీ రహస్యాలను పంచుకోకండి. పనిచేసే నిపుణులకు కఠినమైన సమయం, ఆర్థిక నష్టాలు ఎదుర్కోవచ్చు. కష్టపడి పనిచేస్తే సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఆస్తిలో పెట్టుబడి చేయాలనుకుంటే అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక పరిమితులు అనుభవిస్తారు. అనవసర ఖర్చులు పెరగవచ్చు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఖచ్చితంగా చేస్తుంది. లక్ష్యాలు మరియు ప్రయోజనాలపై దృష్టి పెట్టండి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత ఏకాగ్రతతో ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సంపదలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. విదేశాలలో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా 2025 సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. మీరు మునుపటి రుణాలను తిరిగి చెల్లించగలరు. కష్టపడితే విజయం వస్తుంది. నిజంగా ఉంటే అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. 2025 చివర్లో వృషభ రాశి మీ జన్మ చార్ట్లో రాహు మరియు కేతువుల సంచారం శుభప్రదం కాదు. వృషభ రాశి ఆర్థిక జాతకం ప్రకారం మీరు ఆర్థిక మార్పులను అనుభవిస్తారు. ప్రణాళిక ప్రకారం పనులు జరగవు. మార్పులు ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి. ఆర్థిక పరిమితులతో పాటు వ్యాపార భాగస్వామి మోసం చేసే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు చేసినా లేదా విక్రయించినా భారీ నష్టాలు ఏర్పడవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా తలెత్తవచ్చు మరియు మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు. రాహువు ప్రభావంతో పనికి సంబంధించి బాధ్యతలు ఉంటాయి మరియు నిర్ణయాత్మక సామర్థ్యం ప్రభావితం అవుతుంది. 2025లో తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు, లేకపోతే ఇది పెద్ద నష్టాన్ని మరియు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. వృషభ రాశి ఆరోగ్య జాతకం 2025 ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు సజావుగా సాగుతుంది. అయితే మీరు నిరంతరం తనిఖీ చేయాలి. 2025 ప్రారంభం నుండి మీ ఫిట్నెస్పై శ్రద్ధ వహించాలి. ఒత్తిడి మరియు అనారోగ్యానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీరు చాలా రిలాక్స్గా ఉంటారు. మీరు పెద్ద సమస్య లేకుండా ఇబ్బంది పడవచ్చు. ప్రతిరోజు కొంత వ్యాయామం చేయడం లేదా యోగాను పాటించడం ఉత్తమం. మీరు దెబ్బతిన్నట్లయితే అది తీవ్రంగా నష్టం కలిగించదు. మంచి ఆరోగ్యం మరియు శ్రద్ధ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఎల్లప్పుడూ మీ ఆరోగ్యాన్ని పరిశీలించడం ద్వారా మీరు మంచిగా ఉంచుకోవచ్చు.
కొత్త జ్ఞానంతో మీ ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే అన్ని ప్రయత్నాలతో మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. 2025లో వృషభ రాశి వారికి ఆరోగ్యం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం స్త్రీ మరియు పురుషులందరూ ఆరోగ్యంగా ఉండటానికి కొంత శ్రద్ధ అవసరం. మీరు ప్రారంభం నుండి మీ ఫిట్నెస్పై శ్రద్ధ వహించాలి, ఎందుకంటే ఒత్తిడి మరియు అనారోగ్యానికి అవకాశాలు ఉన్నాయి. మొదటి భాగంలో మీరు మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు, మరింత రిలాక్స్గా ఉంటారు. మీ గత ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరంలో తగ్గిపోతాయి. మీరు సమయానికి చికిత్స తీసుకుంటే మీ ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం పాత ఆహారం లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మానుకోండి. తాజా పండ్లు మరియు కూరగాయలు మాత్రమే తీసుకోవడం మంచిది. సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మరియు అవసరమైన వైద్య పర్యవేక్షణతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 35 ఏళ్లు పైబడిన మహిళలు హార్మోన్ల మార్పులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి వారు ఆహారంపై మరింత శ్రద్ధ వహించాలి. వీటితో పాటు విటమిన్లను అధికంగా తీసుకోవడం, శుద్ధి చేసిన పిండి మరియు చక్కెరను తగ్గించడం, మరియు యోగా మరియు వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 2025 మధ్యలో జీర్ణక్రియ సంబంధిత సమస్యలు మీకు తలనొప్పి కలిగించవచ్చు. కాబట్టి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. విద్యార్థులు మంచి ఆరోగ్యం పొందుతారు మరియు మీరు మీ చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు. ధ్యానం మరియు యోగా మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రోజువారీ దినచర్యతో పాటు వినోదం మరియు శారీరక దృఢత్వంపై శ్రద్ధ వహించడం ఉత్తమం. వృషభ రాశివారి కెరీర్ జాతకం 2025లో వృషభ రాశివారికి కెరీర్ సంబంధిత జీవితం మంచి అవకాశం కలిగి ఉంటుంది. మీరు ఆర్థికంగా మంచి ఫలితాలను పొందవచ్చు. శని సంచారం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగాలను మార్చడం ద్వారా కూడా లాభం పొందవచ్చు. మే 2025లో రాహువు విదేశాలకు ప్రయాణానికి అవకాశాలు ఇస్తాడు. అయితే మీరు ప్రతి పనిలో విజయం సాధించడానికి కష్టపడాలి. సంవత్సరం ప్రారంభంలో మీ కెరీర్లో కొంత పోరాటం ఉంటుందా మరియు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. రాహువు మీ కెరీర్లో అనుకూల లేదా ప్రతికూల ఫలితాలను తీసుకురావచ్చు. ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. 4వ ఇంటి ద్వారా కేతువు ప్రతికూల ఫలితాలను తెస్తుంది, ప్రత్యేకంగా విద్యార్థులకు. ఈ కాలంలో మీ కెరీర్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి జాగ్రత్త అవసరం. మీరు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన అనుభవించవచ్చు. మీకు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ భాగస్వామ్యాన్ని మానుకోండి మరియు ప్రతికూల పరిణామాలు మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. వృషభ రాశి వారి ప్రేమ జాతకం 2025లో వృషభ రాశి వారికి ప్రేమ విషయాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రేమలో మంచి సమయం ఉంటుంది. మీ ప్రేమ జీవితానికి సానుకూలమైన పరిణామాలు ఉంటాయి. మీరు నిజమైన ప్రేమను పొందవచ్చు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది మరియు పరస్పర అవగాహనతో మీ సంబంధం బలపడుతుంది. లైవ్ ఇన్ రిలేషన్షిప్లు ఈ సంవత్సరం మంచి అనుభూతి కలిగిస్తాయి. మీ భాగస్వామితో విషయాలను చర్చించడం, వివాదాలను పరిష్కరించడం సులభం అవుతుంది. అయితే 2025 మధ్యలో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. చెడు ఆలోచనలను వదిలేయండి మరియు మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు. మీ కోపాన్ని నియంత్రించకపోతే సంబంధంలో దూరం రావచ్చు. ప్రేమ నానా రూపాలలో ఉంటుందని గుర్తుంచుకోండి. మీ సంబంధాన్ని బలపరచడం కోసం మీ భాగస్వామికి ప్రేమను వ్యక్తపరచండి. 2025 చివర్లో మీకు అనేక ఆశ్చర్యాలు రావచ్చు. పెళ్లైన వారికి రొమాంటిక్ క్షణాలు అనుభవించవచ్చు. మీ ప్రేమ జీవితాన్ని మరింత బలపరిచేందుకు మీ భాగస్వామితో సినిమాలు, డిన్నర్ డేట్లు లాంటి విషయాలు చేయండి.